ఎన్టీఆర్ వారసురాలు ఏపీ రాజకీయాలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నారు. అందులో ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిది ప్రత్యేక స్థానం. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. జాతీయ స్థాయిలో సైతం మంచి గుర్తింపు పొందారు. త్వరలో కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఆపై బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దగ్గుబాటి పురంధేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. 2029 ఎన్నికల నాటికి అనూహ్య నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో సంచలనమే. ఎన్టీఆర్ వారసురాలిగా కుమార్తెల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో పురంధేశ్వరి ఒక్కరే. అయితే అనతి కాలంలోని ఏపీ రాజకీయాలపై పెను ప్రభావం చూపారు. కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు జర్నీ ప్రారంభించారు. చంద్రబాబు కంటే పెద్దాలుడిగా వెంకటేశ్వరరావుకు గుర్తింపు ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు చంద్రబాబు. జాతీయ స్థాయిలో సైతం నేతగా గుర్తించబడ్డారు. చంద్రబాబుతో విభేదించి దగ్గుబాటి తొలుత కాంగ్రెస్లో చేరారు. తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఈ క్రమంలో 3 సార్లు ఎంపీ అయ్యారు దగ్గుబాటి పురంధేశ్వరి. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. అయితే ఈసారి ఎంపీగా గెలిచేసరికే మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా ఛాన్స్ దక్కలేదు. విస్తరణలో దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ మంత్రి పదవి వచ్చినా రాకపోయినా 2029 ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరిల కుమారుడు హితేష్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి హితేష్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. సాంకేతిక కారణాలతో సాధ్యం కాకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు తల్లి పురంధేశ్వరి పూర్తిస్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే హితేష్ భారతీయ జనతా పార్టీ కాకుండా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే హితేష్ నారా లోకేష్తో సన్నిహితంగా ఉంటున్నారు. అటు బాబాయ్ చంద్రబాబుతో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చంద్రబాబు సన్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో జరిగినవన్నీ మరిచిపోయి రెండు కుటుంబాలు సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయి.